రామానుజదయాపాత్రం జ్ఞానవైరాగ్యభూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంతదేశికం. రామానుజదయాపాత్రం జ్ఞానవైరాగ్యభూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంతదేశికం. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురో భగవతో అస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య నః కులపతే వకుళాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్ భక్తాంగ్రిరేణుపరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. నగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతః శిరఃసిద్ధమధ్యాపయంతీం స్వోచ్ఛిష్టాయాం సజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే. గోదాతస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. பன்னவயல் புதுவை ஆண்டாளரங்கற்கு பன்னதிருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை. பூமாலை சூடி கொடுத்தாளை சொல்ல சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர்க்கு இது என்ற விம்மாத்தம் நாம் கடவா வண்ணமேவ நல்கு. சித்தம் சிறுகாலே வந்துன்னை சேவித்து உன் பொத்தாமராடியே போத்தம் பொருள் கேளாய். பெத்தம்மை துண்ணும் குலத்தினில் பிறந்து நீ குத்தேவல் எங்களை கொள்ளாமற் போகாது. எத்தை பறை கொள்வான் என்றுகான் கோவிந்தா எத்தைக்கம் ஏழை பிறவிக்கம் உந்தன்னோடுத்தோமே யாபோ உனக்கே நாமாட் செய்வோம் మత్తనం కామంగళ్ మాత్తేలోరెంబావాయ్. అమ్మవారు అందుకనే ఏం చెప్పిందంటే, నిన్నటి పాశనం ఏం చెప్పిందంటే, నారాయణస్య చరణౌ శరణం ప్రపద్యే. ఆ శ్రీమన్నారాయణుడి చరణములే మనకు సన్నిధి. ఆయన యొక్క చరణముల యొక్క అనుగ్రహంతోనే మనం ఆయనను పొందగలుగుతామని నిన్నటి పాశనం చెప్పింది. ఇక ఈరోజు పాశనం తిరుప్పావై మొత్తం 30 రోజులు ఎవరెవరు రాలేదో, 29 ఎవరు రాలేదో, ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ ఆ పుణ్యం. ఎందుకంటే పరాశర భట్టరన్న స్వామి ఉంటారు, వారి ఇట్లనే ఒక ఆయన అడిగినట, ఆయన చెప్పినట, ఇగో తిరుప్పావై 30 పాశురాలు చదవాలి రోజు. ఒక ఆయన అన్నట, ఇప్పుడు మన అంటాడు ఒక ఆయన, అయ్యా నాకు రోజు ఆఫీస్ ఉంటుంది, ఎక్కడ 30 టైం ఉంటుంది, 30 ఎందుకు ఒక్కొక్క పాశురం 8 లైన్లు ఉంటుంది. ఇప్పుడు అయ్యగారు రోజు చదువుతాం కదా మేము, 8 లైన్లు ఒక్కొక్కటి, 8 లైన్లు, 8 × 30 ఎంత, 240 లైన్లు చదవాలన్నా అంత టైం ఎక్కడ ఉంటుంది? టీవీ చూస్తుంది టైం ఉంటుంది, మొబైల్లో చూస్తుంది టైం ఉంటుంది, కానీ భగవంతుడు దగ్గర ఇంతసేపు ఉండాలంటే మైండ్ ఉండదు, మైండ్ కాన్సన్ట్రేట్ చేయనియదు. ఇంకటి కాలం చెప్పేదట, త్రేతాయుగంలో 100 ఏళ్ళు తపస్సు చేస్తే భగవంతుడు దొరికేది, 100 ఏళ్ళు తపస్సు చేస్తే డైరెక్ట్ ప్రత్యక్షం అవుతుంది. దాపరయం వచ్చేసరికి 10 ఏళ్ళు అక్కడ. కలియుగంలో ఒక్క రోజు చాలు, అంటే ఒక్క రోజు కాదు, ఒక గంట కూడా, ఒక గంట మొత్తం దేవుడిని తెలుసుకుంటే దేవుడు కనిపిస్తాడు. కానీ మనం గంట కూర్చుంటామా? ఆ గంటలనే మనం కూర్చున్న 5 నిమిషాలకు స్టార్ట్ అయిపోతుంది మైండ్. ఏమాయనో, మన దందా ఏమాయనో, మన ఉద్యోగం ఏమాయనో, వాడేమాయనో, వీడేమాయనో, పక్కింటోడు గుడికి వెళ్ళిపోయిందా, మనం పోలేదా, ఇంకా వీడికి ఏమిటి జరిగిపోయే. కాబట్టి అక్కడ ఇది చెప్తుందంటే, ఈయన ఇట్లా అడిగితే 30 చేయలేమయ్యా అన్నాడు. అంటే ఆయన అన్నాడట, సరే మొదటి 3 పాశురాలు చెప్పు. మార్గై తింగళ్ వయ్యత్తువాయ్ ఓంగి ఉలగడందా, మొదటి 3 చెప్పవయా, లాస్ట్ 4 చెప్పవయా. ఉడారి కరవైగల్ ఈరోజు సిద్ధం రేపంగ, ఈ 4 పాశురాలను చెప్పవయా అన్నాడు. అనిపిస్తాడు ముఖ ఇట్లా పెట్టి, అంటే 8 కూడా చెప్పలేను అన్నాడు. సరేనా 8 చెప్పలేవు, ఈరోజు పాశురం ఒక్కడని చెప్పవయా అన్నాడు. ఆయన ఇట్లా చూసిండట, అంటే ఒక్కటి కూడా చెప్పడానికి టైం లేదని. ఇక ఆయన అన్నాడట, నన్ను తలుచుకోపో అన్నాడు. నన్ను తలుచుకో అన్నాడట. ఏం చేయలేకపోతే నన్ను తలుచుకో, ఎందుకంటే నేను చేస్తా కదా అన్ని రోజు, నేను చేస్తాను కాబట్టి. అట్లా ఆ తిరుప్పావై చెప్పే వాళ్ళని తలుచుకున్నా మనకు ఆ పుణ్యం వస్తుంది అని చెప్పి
ఇప్పుడు మీ దేవాలయానికి వస్తున్నారు, మీరు అందరికీ ఆ పాఠ్యం రాకపోవచ్చు, మీరు అక్కడ ఉంటున్నారు కదా, ఆ ఉండడమే ధన్యం, ఆ ఉండడమే చాలా గొప్ప. అండాళమ్మ వారు మన ఆచార్యులంతా అదే చెప్పిండ్రు, అక్కడ ఉండి అది వింటే కూడా చాలు. మనకు రాకపోవచ్చు, మనం చదవలేకపోవచ్చు, అది ఏమిటి కూడా తెలియకపోవచ్చు, కానీ అది వింటే కూడా చాలు అని మన ఆచార్యులు చెప్పినారు అన్నమాట. అంటే ఈయన చెప్పిన వారు పరాశర భట్టరు పెద్ద ఆచార్యుడు. ఆయనకు ఆ కాలంలో ఏదో ఒక ఆపరేషన్ చేయాలి, అప్పుడు ఈ అనస్థీషియాలు లేవు కదా. ఆయన మరి ఎట్లా చేయాలి ఆపరేషన్, మరి గాయమైంది, ఆపరేషన్ చేయాలి, తీయాలి, ఎట్లా చేయాలి, అనస్థీషియా లేదు, నొప్పి ఉంటుంది. ఆయన అన్నట, నేను తిరుపాయి చెప్పేటప్పుడు తీయండి అన్నాడు. అంటే తిరుపాయి ఆయన ఎట్లా చెప్పేవాడు అంటే అంత దాంట్లో లీనమై చెప్పేవాడు, ఆయనకి శరీరంతో సంబంధం తెలిసేది కాదు చెప్పేటప్పుడు. అటువంటి భాషణం ఈరోజు భాషణం చాలా గొప్పదైన భాషణం, మనందరం తెలుసుకోవాల్సిన భాషణం. ఏమిటి ఆ భాషణం? మొదటి భాషణం చెప్తాం. చిత్తం చెరుగాలే చిత్తం చిరుగాలే, కాలం అంటే పొద్దున, చిరుగాలే అంటే తెల్లవారుజామున. చిత్తం చిరుగాలే దీనికి తెలుగులో పదం లేదు. పొద్దున అంటాం, తెల్లవారుజామున అంటాం, దానికంటే ముందు ఏమనుందా? కానీ ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు మార్నింగ్, అర్లీ మార్నింగ్, వెరీ ఎర్లీ మార్నింగ్ ఉంటుంది ఇంగ్లీష్. తెలుగులో లేదు. తెలుగులో వెరీ ఎర్లీ మార్నింగ్ ఎక్కడో లేదు కదా. అంటే ఆండాళమ్మ వారికి ఇంగ్లీష్ కూడా వస్తుంది చూడండి. ఆ కాలం అది తెలుగు, కన్నడ వస్తుంది, ఈ అన్ని భాషలు రాసింది, ఇంగ్లీష్లో కూడా రాసింది ఆ పాట. అంత తెల్లవారు జాముననే, ఎక్కువ జాముననే బంధువున్నై సేవిత్. ఎట్లొచ్చినామయ్యా? మేము నీ దగ్గరకు వచ్చినాం స్వామి, బంధువు ఉన్నాయి, మేము నీ దగ్గరకు వచ్చి సేవించాం. అంటే సాక్షాత్ పరమాత్మ ఎవరు? మనందరినీ చూసుకోవాల్సిన వాడు కదా. అయ్యా నువ్వు కదా మమ్మల్ని వచ్చి కాపాడాల్సింది. అట్లా నువ్వు రాలే, మేము ఈ గోపికలమంతా 4 రోజులు కష్టపడి మేము నీ దగ్గరకు వచ్చి మేము మిమ్మల్ని కోరుతున్నాము. ఏం కోరుతున్నాం? పొత్తామరై అడియే పొత్తం పొరలు కేళాయ్. పొన్ అంటే బంగారం, తామర అంటే బంగారంతో చేసిన తామరన, బంగారంతో చేసిన తామర తామర పుష్పం అవుతుందా ఎక్కడన్నా? బంగారు తామరకి తామరకి తేడా ఏమిటిది? తామర పుష్పంలో సువాసన ఉంటుంది, రైట్? బంగారంలో సువాసన ఉంటుంది. బంగారంతో తామర వేస్తే బంగారం అయితే కానీ తామర కాదు. మరి ఉట్టి తామర అన్నామనుకోండి, పరమాత్మ పాదాలను ఉట్టి తామర పుష్పం అన్నామనుకోండి, అదేమర్థం అవుతుంది? తామర పుష్పం ఒక్కరోజు వాడిపోతుంది, కానీ పరమాత్మ పాదములు వాడిపోనటువంటివి. కాబట్టి ఏం చేసిండ్రు? బంగారపు తామర అన్నారు. బంగారపు తామర అంటే బంగారం కాదు, అటు ఉట్టి తామర కాదు. ఈ రెండింటిని కలిపినప్పుడు దీంట్లో రెండిట్లో ఉండే మంచి లక్షణాలన్నీ కలిసి ఉండేటువంటి ఆ పాదములు అడియే పొట్టం పొరుల్కేడాయ్. అయ్యా నీ పాదములకు నీ పాదములకు మేము అడుగుతున్నటువంటి చెప్పము. తిరుపతి కొద్ది ఒక్కసారి చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఏం తెలుస్తుందంటే, మొదటి పాశం ఏమో వ్రతం ఏమిటని చెప్పింది, ఎప్పుడు చేయాలని. లాస్ట్ పాశం వ్రతం చేస్తే ఏమొస్తుందని చెప్పింది. ఇక రెండో పాశం తీసుకుంటే దాంట్లో పార్కడల్ తుయింద్ర పరమన్ అడిపాడి, అడి అన పాదములు. ఈరోజు కూడా పొత్తామరై అడి అంటే అక్కడ పాదములతో మొదలుపెట్టి ఇక్కడ పాదములతో ఎండ్ చేసింది. కవిత్వం అట్లుంటుంది. ఎప్పుడైనా కవిత్వం కవి రాయాలంటే ఫస్ట్ లాస్ట్కి లింక్ ఉండాలి. దానికి దీనికి లింక్ లేకపోతే ఇది ఏముండదు, అయితే ఏదో పోతూనే ఉంటుంది, స్టోరీ లాగా ఉంటుంది. అన్నింటికి ఇప్పుడు సినిమాలు తీస్తున్నారు 1, 2, 3 అని చెప్పి కథలు సంబంధం లేకుండా తీస్తారు కదా, అట్లా కాదు. ఇది ఇక్కడ ఎండ్ అయిపోతుంది. ఎండ్ కావాలని పోత్రం పొరగేడాయ్. ఏమిటి? ఏం కావాలరా మీకు? పెద్దమ్మే తుండం పుల తెలిపిరందు. కృష్ణుడు ఎక్కడ పుట్టిండు? అంటే గోపాలకులంలో మామద్ద వచ్చి పుట్టినాడు. నువ్వు ఎక్కడో నేను ఎత్తుకుంటూ మేము రాలేము. ఆ వైకుంఠానికి రాగలుగుతామా? వైకుంఠానికి ఎప్పుడు పోతాం? శరీరం పోయిన తర్వాత పోతాం. మరి శరీరం పోయిన తర్వాత అక్కడ మేము వస్తే కష్టం అని చెప్పి మా కోసం నువ్వు వచ్చి మా మధ్య జన్మించినావు కదనయ్యా. నీ కుట్రేవల్ ఎంగళై కొళ్ళ మర్పోహాదు. కుట్రేవల్ అనగా సేవలు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. దీంతో మీరందరూ వస్తారు. పరమాత్మకు సేవ చేయాలంటే ఏం చేయాలి? పూజ చేయడమే కాదు. పరమాత్మకు సేవ చేయాలంటే చాలా ఆంతరిక కార్యక్రమాలు చేయాలి. ఒకరు గుడి ఊడిస్తారు, ఒకరు గుడిలో సామాన్లు వేసి పెడతారు, ఒకరు పెయింటింగ్ వేస్తారు, ఒకరు పరమాత్మకు కొబ్బరికాయలు తెస్తారు, ఒకరు కొబ్బరికాయలు కొడతారు, ఒకరు వచ్చిన భక్తులందరినీ కంట్రోల్లో పెడతారు. ఇవన్నీ కూడా పరమాత్మకు చేసే సేవలు. ఈ సేవలు ఎట్లంటారంటే ఆంతరంగిక సేవ. మహాభారతంలో మీ అందరికీ తెలుసు, దుర్యోధనుడు ఏం చేస్తాడంటే ఈ పాండవులందరినీ ఒక లక్కగృహంలోకి పంపించి దాంట్లో అగ్గిలో దానం చేయాలనుకుంటాడు ఆయన. అయితే ఈ విషయం విదురుడు అని మంత్రి ఉంటాడు అక్కడ, ఆయన తెలుస్తుంది. కానీ ఎదురుగా దుర్యోధనుడు ఉంటాడు. ఇక్కడ ఈయన దుర్యోధనుడు, ఈయన ధర్మరాజు, వీళ్ళిద్దరు ఉన్నారు. నాకు తెలుసు లాక్షాగృహంలో వీళ్ళని పెట్టి ఈయన
మంట పెట్టదలుచుకున్నాను. కానీ ఈయనకు చెప్పాలి, ఈయనకు తెలియదు. ఈయనకు నేను చెప్పాలి, కానీ ఈయనకు తెలియద్దు. అయ్యా నేను దుర్యోధనుడు లాక్షాగ్రంలో వేస్తుంటే వీడు వచ్చి నన్ను లోపల వేస్తాడు. కానీ తెలియకుండా చెప్పాలి. ఎట్లా చెప్పాలి? ఎట్లా చెప్పాలంటే ఏమంటాడంటే మొట్టమొదటి హింటిస్తాడు. శత్రువు యొక్క కదలికలు ముందే తెలుసుకున్నవాడు బతుకుతాడు అంటాడు. శత్రువు యొక్క కదలికలు ముందే తెలుసుకున్నవాడు మాత్రమే బ్రతుకుతాడు. అంటే నీకు ప్రాణహాని ఉంది అని అర్థం ఇండైరెక్ట్గా. రెండవది, అన్ని అస్త్రముల కంటే గొప్పదైన అస్త్రం ఒకటి ఉన్నది, అదే డేంజరు అన్నాడు. మూడవది, అరణ్యంలో అగ్ని వస్తే తప్పించుకునేది ఒకటే ఒకటి. నాలుగవది, రాత్రిపూట నక్షత్రాలుంటాయి అన్నాడు. ఏం స్వామి ఇది ఏమర్థమైంది? ఇది ధర్మరాజు తెలియనాడు కదా. ఈయన చెప్పగానే చిన్నాయన గారు అని చెప్పి దండం పెట్టి బయలుదేరుతారు. దుర్యోధన ఉంటాడు, వానికి అర్థం కాదు. కానీ వాడి మైండ్ అల్ల వీడిని చంపాలని ఉంది, కానీ వాడి ఎక్కడుంది ఇంక అర్థం కాదు. ఇంకేమర్థమైందయా అంటే ఫస్ట్ పాయింట్ ఏమిటి చెప్పింది? శత్రువుల కదలికలను ముందే తెలుసుకున్నవాడు బ్రతుకుతాడు అంటే నీకు ప్రాణాన్ని ఉంది. రెండవది ఏమిటిది? అన్ని అస్త్రముల కంటే పవర్ఫుల్ ఇంకోటి ఉన్నది. ఏమిటిది? అది అగ్ని. అంటే వీడు అగ్ని ద్వారా నిన్ను సంహరిస్తాడు. అరణ్యంలో అగ్ని వచ్చినప్పుడు తప్పించుకునేది ఒకటే ఒకటి జంతువు. ఏమిటిది? ఎలుక. అంటే సొరంగం తీసుకోవయా అని. ఎలుక ఎక్కడ ఉంటుంది? సొరంగాలు ఉంటుంది. అంటే సొరంగం తీసుకో. ఎప్పుడు తీసుకోవాలి సొరంగం? రాత్రి కూడా వెన్నెల ఉంటుంది. అంటే పొద్దున పూట అందరు గమనిస్తారు, రాత్రిపూట ఎవడు చూడాడు. అప్పుడు రాత్రిపూట మాత్రమే ఆ పని చేయండి మీరు అని. అంటే దీన్ని కొత్తేవాళ్ళు ఎందుకు చెప్పిందంటే మనం పరమాత్మక సేవ ఎట్లా ఉండాలి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు విదురుడు ఏం చేసిండు? పాండవులకు ఒక మంచి సేవ చేసినట్టే కదా, వాళ్ళ జీవితాన్ని కాపాడినట్టు. కాపాడడం ఎట్లుండాలి? చిన్న చిన్న భాషల్లో చెప్పగలడు. ఇంగడై కొల్లామర్ పోహాదు. అయ్యా అట్లని చెప్పి మమ్మల్ని అందరినీ అనుగ్రహించకుండా ఉండదయ్యా. అప్పుడు ఆయన అంటాడు, సరే మీరు ఇన్ని రోజులు అడిగింది, ఈ వ్రతం చేసింది, ఏం కావాలి మీకు? మనం మొదలు నుంచి చెప్పుకుంటారు ఏంటంటే వ్రతం చేయడానికి పరై కావాలి. పరై అంటే ఏదో వాద్యం కావాలి అంటారు. ఇట్టై పరై కొల్వాన్ అండ్రుగాన్ గోవిందా. మాకు కావాల్సింది ఆ పరై కాదయా, ఏ సంగీత వాద్యాలు మాకెందుకయ్యా. మాకు కావాల్సింది ఏంది? ఎత్తై పిరవిక్రం. ఇప్పుడు కాదు, 7 జన్మలు అంటే నా పూర్వీకులు, తర్వాత వచ్చే వాళ్ళు 7 తరాలు ఇటు 7 తరాలు అటు, 7 జన్మలు. ఒకవేళ నాకు జన్మలుంటే ఉందన్నోడు ఉత్తోమే. నీతో ఉన్న సంబంధం, నీతో సంబంధం మాకు ఉండాలి. ఎటువంటి సంబంధం ఉండాలి? ఉనక్కే నా మాల్ సేవోం. నీకే సేవలు చేయాలి. నీకు సేవలు చేసే సంబంధమే నాకు కావాలి, మాకు వేరే వద్దు. అంటే ఒక కల్పవృక్షం దగ్గర పోతే కల్పవృక్షం అంటే అన్ని వరాలు ఇస్తుంది అనమాట. కల్పవృక్షం ఏం కావాలనే వరం నీకు అంటే నాకు బంగ్లా ఉంటే బాగుంది స్వామి. ఏం లాభం? కల్పవృక్షం బంగ్లా అడుగుతారు ఎవడన్నా? అంటే పరమాత్మ కల్పించమని ఏమడగాలి? స్వామి నాకు 3 కోట్లు ఉంటే బాగుండు, ఒక కారు కొనుక్కుంటా, పెద్దది ఇల్లు కొనుక్కుంటా, వ్యాపారం ఏదో 30 కోట్లు ఉంటే బాగుండు అంటే వేస్ట్. స్వామి ఎదురు వచ్చినప్పుడు ఏమడగాలి? స్వామినే అడగాలి. అయ్యా నీ పాదసేవ మాత్రం నాకు, దాని నుంచి మాత్రం నన్ను దూరం చేయకు. ఉందన్నోడుత్తోమే యాహో మనకే నామాట్ శైవోం మత్తై నం కామంగళ్ అనే మత్తై మన కోరికలు, కామంగళ్ మాత్తేలో రెంబావాయ్. అంటే ఏమిటంటే ఇక్కడ పరమాత్మ మనల్ని అనుగ్రహించడం పరమాత్మ ఇష్టమా మనకిష్టమా? పరమాత్మను కోరుకున్నది మనమా? మనం కోరుకున్నది పరమాత్మనా? మనం కదా పరమాత్మను అడిగింది. అప్పుడు ఏమనాలి? మా యొక్క కోరికలు వేరే కోరికలు రాకుండా నిన్నే కావాలనుకునేట్టు అనుగ్రహించుకోనాలి కదా. అండాళమ్మంటది మా కోరికలు అనలేదు, మన కోరికలు అన్నది స్వామిని కలిపి. ఎందుకంటే ఈ స్వామి చాలా తెలివైనడు, ఈయన ఎప్పుడు మారుస్తాడో తెలియదు. ఇప్పుడు కోరిక ఓకే అంటాడు, ఒక 2 రోజుల తర్వాత మనకి ఏదో వేరే బుద్ధి వచ్చినది అక్కడి నుంచి జరిగిపోతుంది అయిపోయాయి. అట్లా ఏమంటుంది? అయ్యా మేము మారినా నీకు మమ్మల్ని అనుగ్రహించాలని మారకూడదు. కాబట్టి ఎప్పుడు నీ అనుగ్రహం మా మీద ఉండాలి, మాకెప్పుడు నువ్వే కావాలని ఉండాలి. ఈ విధంగానే మేము ఉండాలి అని చెప్పినటువంటి పాశనం ఈరోజు పాశనం. చాలా ముఖ్యమైన పాశనం. అంటే మనం అందరూ ఏం కోరుకోవాలి? ఈ 30 రోజులతో ఎందుకు చేసినాం మనం? వ్రతం ఏమిటంటే పరమాత్మ పాదములే శరణాగతి, ఆ నారాయణుడి చేరవలసిందే శరణాగతి. ఆయననే కోరుకోవాలి. గుడికి వచ్చినప్పుడు దండం పెట్టుకుని నాకు అది కావాలి ఇది కావాలి, ఆయన ఆయనే ఇస్తాడు. ఆయనకు అన్నీ తెలుసు, ఎవరికి ఏం కావాలి ఎప్పుడేమి ఇవ్వాలి అన్నీ తెలుసు. మనం కోరుకున్నంత మాత్రాన్ని ఇయ్యడు ఆయన. ఆయన ఎవరు కూడా ఇప్పుడు భరతుడు వచ్చి రాజ్యానికి రా అన్నాడు, రానని చెప్పిండు. మనం కోరుకుంటే ఇయ్యడు.
ఆయన అనుగ్రహిస్తాడు. మనందరూ ఏం చేయాలి అన్నీ తెలుసు ఆయనకు. ఆయన తెలియదా? ఆయనకు సృష్టికర్త ఆయన. మనకి ఎప్పుడెప్పుడు ఏం కావాలి, ఏ సమయంలో ఏం రావాలి, ఎప్పుడు ఏది రావాలి అని చెప్పేవాడు ఆయన. అటువంటి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మనం కోరుకోవాల్సింది ఏమిటి? ఆయన యొక్క పాదములు కావాలి అని చెప్పి కోరుకోవాలి ఈరోజు పాఠం చివరి